ఎవరు బాగున్నారో తెలియదు. ఎందుకంటే జగననే. కాబట్టి ఖచ్చితంగా మనకు మంచి రోజులు వస్తున్నాయి. కానీ చంద్రబాబు పాలనలో ఇద్దరు బాగుపడ్డారు. ఎవరు చెప్పండి, ఎవరు బాగుపడ్డారు చెప్పండి. పవన్ కళ్యాణ్ వరకు పోలీసులు చెప్పాను. ఇద్దరు బాగుపడ్డారు. అంతకుముందు విలేజ్కి పోతే ఒక రెండింటికో నాయుడింటికో 50 జోలికి పోతే పేదలు వచ్చి అయ్యా 2,000 అయ్యా 5,000 వసన్న 5,000 అనేవారు. జగన్ వచ్చినాక వసన్న బాగున్నాం, ఒక 2 లక్షలు ఉంది, వడ్డీ 2 రూపాయలు వడ్డీ. పాపం అప్పుడు కమ్మలు వేసి అవ్వని ఒక్క పుల్లు ఉండేది. పక్కింటి టైంలో ఒక చెక్కలు పెట్టేది. ఇప్పుడు పక్క వస్తుంది చూస్తున్నారు. అంటే ఏ స్థితికి వచ్చినారంటే ఈరోజు పొదుపు పెట్టే వ్యాపారులు జగన్మోహన్ రెడ్డి పోవాలని కోరుకున్నారు. పేదవాళ్ళు వచ్చి ముగ్గు పడతా కాలు పెట్టి పొదువులో డబ్బు తీసుకున్నారు. రావట్లేదు. ఏంటయ్యా పొద వ్యాపారం జరగలేదు, బ్యాంకులో బంగారు పెట్టే కూడా రావట్లేదు జనాలని బ్యాంకులు బాగుపడుతున్నారు, పొద వ్యాపారం బాగుపడుతున్నారు. కరెక్ట్గా మిత్రులు బాగుపడుతున్నారు. ఎందుకంటే ఫుల్ అయిపోయినా ఆడపోయినా కూడా వాళ్ళ కమల ఇప్పుడు అందరికీ డబ్బులు. ఈ 2 చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు. కాబట్టి దయచేసి మనందరం కూడా ఎంత ఊపు వస్తుంది. జగన్మోహన్ ఎవరికైనా కూడా 4వ సంవత్సరం వస్తుంది. ఎన్నో సంవత్సరం వస్తుంది, 1వ సంవత్సరం. ఒకే సంవత్సరం వచ్చేసి 4 సంవత్సరాలు. మనకన్నా 3వ సంవత్సరం 3.5 సంవత్సరం ఎత్తుకున్నారు. కావడం ఎత్తుకున్నారు. ఇలా 1వ సంవత్సరం ఖాళీ చేసినారు. అంటే జనాలు కూడా అర్థమైపోయింది. జగనన్న ఉంటే కరెక్ట్గా వానలు వస్తాయి, పొలాల్లో రేట్లు ఉంటాయి, మామిడికాయ రేటు ఉంటుంది, ఎర్రగడ్డలు రేట్లు ఉంటాయి, కనీసం మిరపకాయకి రేటు. రైతు ఈరోజు ఏ విషయంలో ఉండాలని ఈరోజు పెద్దలు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొకటి అందులో ఏటీపీ అంటే ఏటీపీ అంటే ఏం చెప్పండి? ఆంధ్ర తమిళ పవన్ కళ్యాణ్ పార్సల్ సర్వీస్. తను ఏం హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ఆ హామీల్ని ఏది కూడా ఏది అంటుందో అండి, అన్నం పెడితే పుల్లు పెట్టాలి. ఆయన చోచోబాతు కారాబాత్ లాగా కర్ణాటకలో చోచోబాతు కారాబాత్ అంటారు. ఆడ అన్నం తింటారు, చోచోబాతు పెడతారు. ఆ టైపులో జనాల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. దానికోసం జిల్లా అంతా కూడా అన్నాహారం తిరిగి దీని మీద స్పందన చేయడం జరిగింది. దాని కార్యక్రమం వచ్చారు. ఇంకా చెప్తే ఏటీపీఎస్ అని చెప్పారు కదా, దేనికోసం చెప్పారు, ఎందువల్ల చెప్పాల్సి వచ్చింది? తమిళనాడు పి అంటే పవన్ కళ్యాణ్ పార్సల్ సర్వీస్, మటన్ ఎక్స్పోర్ట్ చేసేది. అది ఒక పవన్ కళ్యాణ్ పార్టీలోనే ఈ రోజు జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు వాళ్ళ కార్యకర్తలకి లీడర్లకు ఒక తెలియజేస్తున్నాను, మీ నాయకుడు మిమ్మల్ని కాపాడలేదు. మీరు టాటూలు వేసుకున్నా, ఒళ్ళంతా టాటూలు కొట్టుకున్నా, తల్లిదండ్రుల పేర్లు రాసుకోండి, తల్లిదండ్రుల పేర్లు రాసుకోండి, మీ గురువుల పేర్లు రాసుకోండి, మీకు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళ పేర్లు రాసుకోండి, వాళ్ళు సహాయం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ అతనికి అమ్ముడు పోయాడని చెప్తూనే ఉన్నావు, మళ్ళీ చెప్తున్నావు. ఈ రోజు కనీసం ఆ పిల్లగాడు చనిపోతే ఫోన్ కూడా చేయలే, రాబల్లా. ఎందుకంటే బిజీ ఉంటావు, షూటింగ్ బిజీలు, స్పెషల్ ఫ్లైట్ హైదరాబాద్కి వేసుకొని పోతావు రోజు, దానికోసం మేము పట్టించుకోవటంలా. కాకపోతే ఒక కార్యకర్త చనిపోతే కనీసం ఫోన్ చేసి అయ్యా కానీ ఆ సింబల్ పెట్టుకున్నాడు. ఆ సింబల్ చూసి తమిళనాడు పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఆ సింబల్ కన్నా గౌరవం ఇవ్వాలి కదా, సింబల్ కన్నా. అదేమంటే ఒక్క చంప చెల్లంటే మీ పవన్ కళ్యాణ్ ఉంటాడు కాళాసుల్లో అన్నాడు. ఇప్పుడు ఏంటి ఆ పవన్ కళ్యాణ్ కాళాసుల్లో? ఒక్క చంప చెల్లుకే నేను వచ్చేస్తానన్నా, మనిషి చచ్చిపోతే కూడా రాలా. కాబట్టి చాలా మందికి కూడా తెలియజేస్తున్నాను, అతను నమ్ముకుంటే ఇదే పరిస్థితి అందరికి కూడా. ఎప్పుడు కూడా కర్మ సిద్ధాంతం తిరుగుతూనే ఉంటుంది.
ఈ రోజు మనందరం చూసాం. ఇలాగా రాబోయేది వైఎస్ఆర్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమంది దౌర్జన్యాలు చేసినా కనీసం బ్యానర్ కూడా కట్టుకోలే. ఎంత ఈరోజు పరిస్థితి ఉంది. శ్రీకాళహస్తి అంటే ఆంధ్రాలో ఫస్ట్ ప్లేస్, 272 కేసులు పెట్టున్నారు. అటెంప్ట్ మర్డర్లు రకరకాలు. ఇదే పాలన. ఊళ్ళు ఖాళీ అయిపోయింది. ఇదే పాలన. సంవత్సరం అయింది మొన్న వచ్చారు, కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే. తల్లి చచ్చిపోతే కనీసం పూడ్చేదాన్ని కూడా ఊరికి రాకపోతే పాపం ఎంత అల్లాడుతున్నారు. దీని మీద దయచేసి ఎస్పీ గారు బాగా పనిచేస్తున్నారు. ఎస్పీ గారు ఇంకా స్పందించి శ్రీకాళహస్తి మీద స్పెషల్ స్క్వాడ్ వేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇక్కడ జరిగే అరాచకాలు కూడా టూ మచ్గా ఉన్నాయి. ఎన్నో మర్డర్లు జరుగుతున్నాయి. మొన్నైతే 4 వీధుల్లో అంగంలో కూర్చొచ్చి తలక బాగాలు కొట్టారు. 4 వీధుల్లో ఒక మర్డర్ జరిగింది, ఎవరు పట్టించుకోవటం లేదు. అదేమంటే వస్తారు, మేము మీద గంజా కేసు పెడతాం, మేము మీద ఎర్రసందనం కేసు, ఈ దబాయిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లిస్తారు. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రజల తరఫున నిలబడుతుంది. అందరికీ పేదోడు ఎక్కడుంటే ఆడ నిలబడుతుంది. ఖచ్చితంగా మీ పోటీలు అభివృద్ధిలో చూపించండి. మీ పోటీలు కూడా ఈ రోజు జగన్ మీద మాట్లాడేది కాదు. జగన్ అన్న ఎన్ని పథకాలు చేశాడు, కరోనాలో కూడా మీరు ఎన్ని చేసి చూపిస్తారని చెప్పండి. అంతేగాని ఇప్పుడు 1.5 లక్ష కోట్లు చేసేసినారు. కరోనా టైంలో చేసిన ఏం ట్యాక్స్ రాలేదప్ప, కనీసం అందరికన్నా అప్పులు చేసి పెడతారు. ఏదేమంటే పనికి పోకపోతే అప్పు తీసుకొని తింటారు. రాష్ట్రం ఆ రోజు పరిస్థితి, ఎవరు పనులు పోయే పరిస్థితి కాదు. ఆ రోజు అప్పు తెచ్చినా కూడా పేదోళ్ళు పంచడం జరిగింది. ఈ రోజు అప్పు తెచ్చి ఎవరు పంచారో నాకు తెలియట్లేదు. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన పైన రెడ్ బుక్ అంటే దాన్ని రకరకాల బుక్కులు తీసుకుని వచ్చినారు. మాది మట్టుకు ఆ బుక్ కాదు, కానీ ప్రతి ఒక్కరూ మేము మా బ్లడ్ తో రాసుకుంటున్నాం. అన్ని లిస్ట్ ఉంటాయి, ఎవరు తప్పించుకోలేదు. సూపర్ 6 హామీలు అవి ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలకు చేసినటువంటి వంచన, మోసము, ద్రోహము, ఆయన ఎన్నికలప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఇచ్చినటువంటి షూరిటీ బాండ్లు, మేము మీ ప్రతి ఇంటికి చేయబోయేటువంటి సహాయం ఇదేనని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల కార్యకర్తలు వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే అతి ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు మేము ఇస్తాము అని వాళ్ళు కలిసి ఇచ్చినటువంటి ఆ షూరిటీ బాండ్లను ఈ సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వం ప్రజలకు వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఆ షూరిటీ బాండ్ల ద్వారా మొత్తం 90,000 కోట్ల రూపాయలైతే అందులో 7,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వకుండా చేస్తున్నటువంటి ద్రోహాన్ని ఎండగట్టడానికి చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అన్నటువంటి బృహత్తర కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకుడు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సహా అందరూ కూడా క్షేత్రంలోకి వెళ్లి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి ద్రోహాన్ని ప్రజలకు తెలియజెప్పాలన్నటువంటి ఆ కార్యక్రమమే ఈ రోజున కాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి ఈ కార్యకర్తల సమన్వయ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరినీ కూడా ఎలా చెయ్యాలి ఈ కార్యక్రమం అని వాళ్ళకందరికీ కూడా ఒక మోటివేషనల్ ప్రోగ్రామ్ గా చేయటం జరిగింది.